తాజాగా ఎంపీ మాగుంట వ్యాఖ్యలపై ఎంపీ విజయసాయిరెడ్డి స్పందిస్తూ రాజకీయ నేతలు ఎన్నికల సమయాల్లో రకరకాల పార్టీలు మారుతుంటారు, దాని మీద పెద్దగా స్పందించాల్సిన అవసరం లేదని ఆయన చెప్పడం జరిగింది. ఒకటి, నేరుగా మీరు అన్నట్టు రాజకీయ నాయకులు ఎన్నికల సమయంలో పార్టీలు మారుతూ ఉండొచ్చు, కానీ మీ పార్టీలో ఎలా ఉందో తెలుసా విజయసాయిరెడ్డి గారు? ఈరోజు పరిస్థితి ఎమ్మెల్యే టికెట్లు ఇస్తా అంటే నాకు ఎమ్మెల్యే టికెట్ వద్దు, ఎంపీ టికెట్ ఇస్తా అంటే ఎంపీ టికెట్ వద్దని చెప్పి బారిపోతూ ఉన్నారు. దాన్ని బట్టి అర్థం చేసుకోండి మీ పార్టీ ఏ స్థితిలో ఉందో. మీ అసాక్షిలోనే ఒకప్పుడు ఏమని కథనాలు రాశారు తెలుసా? తెలుగుదేశం పార్టీ కనీసం శాసనసభ్య అభ్యర్థులు లేరని రాశారు. ఈ రోజు ఏం చేస్తూ ఉన్నారు తెలుసా? తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యే టికెట్ కోసం దీక్షలు చేస్తూ ఉన్నారని రాస్తూ ఉన్నావు. అంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యే టికెట్ కోసం ఏ విధంగా కాంపిటీషన్ ఉందో మీ సాక్షిలో చూస్తే ఒకసారి అర్థమవుతుంది. మళ్ళీ నువ్వు ఇంకొక మాట అంటూ ఉన్నావు, పార్టీలు మారడం రాజకీయ ఎన్నికల ముందు నాకు నార్మలే అని. అట్లయితే మీ పార్టీలకు ఎవరు ఎందుకు రావటం లేదు? మీ పార్టీ ఓడిపోబోతుంది కాబట్టి మీ పార్టీలో ఎంపీ టికెట్ ఎమ్మెల్యే టికెట్లు ఇస్తామంటే మాకు వద్దురా నాయనా అని వెళ్ళిపోతూ ఉన్నారు. ఒకవేళ టికెట్ ఇకపోతే వాళ్ళ పార్టీ ఇస్తా అన్నోడు వద్దంటున్నాడు, ఇచ్చినోడు వద్దంటున్నాడు. ఆ విధంగా ఎవరిని పెట్టాలి అభ్యర్థులు లేక అభ్యర్థుల ద్వారా మీరు బాధపడుతూ ఉంటే తెలుగుదేశం పార్టీ నుంచి అభ్యర్థులు పోటీ పడుతూ ఉన్నారు. మాకు ఖచ్చితంగా ఎమ్మెల్యే టికెట్ కావాలి, మేము గెలుస్తాం, తప్పకుండా మాకివ్వండి అని పోటీ పడుతున్నారు. అక్కడ అర్థం కావటం లేదా మీకు సినిమా? ఇంకా ఎన్నికల నోటిఫికేషన్ కూడా రాలేదు, అప్పుడే మీ పార్టీ నాయకులు ఓటమిని అంగీకరించేశారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు విజయోత్సాహ కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటే మీరు ఓటమి భయంతో సిద్ధం అంటూ ఉన్నారు. ఎందుకు సిద్ధం అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అడుగుతూ ఉంటే ఓడిపోవడానికి సిద్ధమని మీ జగన్మోహన్ రెడ్డి సభలు పెట్టి చెప్తూ ఉన్నాడు. ఇది మీ పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. జగన్మోహన్ రెడ్డి గారు, విజయసాయిరెడ్డి గారు, అది తెలుసుకోండి. వైఎస్ఆర్సీపీలో ఆత్మగౌరవ సమస్య తలెత్తే అవకాశం లేదు, పార్టీ మారేవారు ఎన్ని పార్టీలలో ఉంటారని కూడా కామెంట్ చేయడం జరిగింది. ఆత్మగౌరవం ఆ మాట ఎత్తే అర్హత వైఎస్ఆర్సీపీ నాయకులకు లేదు. ఎందుకంటే ఈ రోజు ఆత్మగౌరవం ఉంటే దళితులను ఎందుకు బయట నెట్టేస్తూ ఉన్నారు, అదేవిధంగా బీసీలను ఎందుకు బయట నెట్టేస్తూ, ఈ విధంగా బడుగు బలహీన వర్గాలను వైఎస్ఆర్సీపీలో బయటికి నెట్టేస్తూ ఈ రోజు తమ సొంత సామాజిక వర్గాన్ని రీజనల్గా 5 జోన్లుగా చేసి ఆ 5 రీజనల్ కోఆర్డినేటర్లుగా వీళ్ళ సొంత సామాజిక వర్గాన్ని పెట్టుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు, విజయసాయిరెడ్డి గారు ఆత్మగౌరవం గురించి మాట్లాడితే జనాలు నవ్వుతారు. టీడీపీ నుండి ఎంపీ కేశినేని నాని వైఎస్ఆర్సీపీలోకి చేరారు, టీడీపీలో నేతలకు ఆత్మగౌరవం లేదనుకోవాలా అని కూడా కామెంట్ చేయడం జరిగింది. ఒకటి, కేశినేని నాని గారు ఆయన ఒక వ్యక్తిగత స్వార్థాల కోసం చేరారు. చంద్రబాబు నాయుడు గారు ఆయనకు అన్ని విధాలుగా గౌరవం కల్పించాడు. ఒకప్పుడు ప్రజారాజ్యం పార్టీలో ఓడిపోయిన కేశినేని నానిని తీసుకొని వచ్చి 2 సార్లు తెలుగుదేశం పార్టీ నుంచి ఎంపీగా గెలిపించారు. ఈయన పార్టీ కార్యక్రమాలకి ఏ రోజు రాకపోయినా చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి కూడా హెచ్చరించలేదు. ఆయన ఈసారి 3వసారి కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలి, 2 సార్లు నువ్వు చేసావు కదా అంటే ఈయన పదవికాంక్షతో బయటికి వెళ్ళిపోయాడు. కేశినేని నాని అనే వ్యక్తి దానికి దీనికి ఎందుకు లింక్ చేస్తారు? ప్రతి ఒక్కదానికి వైఎస్ఆర్సీపీలో చిన్న కార్యకర్త నుండి రాష్ట్ర స్థాయి నేత వరకు ఎనలేని గౌరవ మర్యాదలు అందుకున్నారు. పార్టీ మారే వారికి ఎవరి కారణాలు వారికి ఉండొచ్చు అని కూడా చెప్పారు. ఒకటి, వైఎస్ఆర్సీపీలో కార్యకర్తలకు ఏ రోజన్నా గౌరవం వచ్చిందా? కరోనా సమయంలో వాళ్ళ పార్టీ కార్యకర్తలు చనిపోతే కనీసం ఆదుకోలేదు ఈ జగన్మోహన్ రెడ్డి, విజయసాయిరెడ్డి. వాళ్ళ పార్టీ కోసం 2019లో అధికారం తీసుకురావడం కోసం సోషల్ మీడియాలో కష్టపడిన వాళ్ళు కరోనా సమయంలో చనిపోతే కనీసం వాళ్ళకి ₹1 ఆర్థిక సహాయం చేయలేదు ఈ జగన్మోహన్ రెడ్డి. కనీసం ట్వీట్ కూడా లేదు తన ట్విట్టర్లో. అది ఈ జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి. వాళ్ళ పార్టీ కార్యకర్తలు కనీసం దగ్గరికి రానిలేదు. ఈ 5 ఏళ్లలో నువ్వు ఎంతమంది కార్యకర్తలు కలిసావయ్యా జగన్మోహన్ రెడ్డి? దానికి సూటిగా సమాధానం చెప్పు. వాళ్ళ పార్టీ కార్యకర్తలను వాడుకుంటూ ఉన్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఈయన ఈ రోజు మాటలు వల్లిస్తూ ఉంటే జనాలు నవ్వుతూ ఉన్నారు.